పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతా చెప్పి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కవితపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పుచ్చు వంకాయ సచ్చు వంకాయ అంటూ విమర్శలు చేశారు. ఈ క్రమంలో నిరంజన్ రెడ్డికి కవిత గారు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి ఎక్కువ తక్కువ మాట్లాడితే పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోద్ది చెబుతున్నా అని కవిత వార్నింగ్ ఇచ్చారు. సిన్సియర్గా సీరియస్గా ప్రజల సమస్య గురించి మాట్లాడితే ఎందుకు భయం అని నిరంజన్ రెడ్డిని ప్రశ్నించారు. వ్యవసాయ శాఖ మంత్రిగా అవకాశం ఇస్తే పని చేయాల్సింది పోయి ప్రజల రక్తం తాగుతారా? ఒక్కసారి మంత్రి అయిన పాపానికి నిరంజన్ రెడ్డి 3 ఫామ్ హౌస్లు ఎలా కట్టుకున్నాడు? అసైన్డ్ భూములను ఆక్రమిస్తూ కృష్ణానది కాలువను సైతం ఆయన ఫామ్ హౌస్ నుంచి వెళ్లేలా మళ్లించుకున్నారు. ఆఖరికి దేవుడి మాన్యాలు కూడా కొట్టేశారని, వనపర్తి మార్కెట్ గద్వాల భూములు అన్నీ ఆయనకే కావాలని, ఆయన భూ ధన దాహానికి అంతు లేదని విమర్శించారు. ఇటువంటి నాయకుడిని ఏ పార్టీ కూడా ఉపేక్షించకూడదని అన్నారు. ఇలా కరప్షన్ ఎంకరేజ్ చేసుకుంటూ పోతే తెలంగాణ బాగుపడదని అన్నారు. స్వర్గంలో ఉన్న ఆయన మామ సిగ్గుపడుతుంటారని నిరంజన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు తాను పర్యటనలు చేస్తుంటే వాటిని నిరంజన్ రెడ్డి విమర్శించడం ఏంటని ప్రశ్నించారు. నిరంజన్ రెడ్డి తన తండ్రి వయసులో ఉన్నారు కాబట్టి చాలా మర్యాదించి మాట్లాడనని, ఇకనైనా ఆయన పద్ధతి మార్చుకోవాలని హితువు పలిగారు. ఇకపై ఆయన ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. మరి కవిత కమెంట్లపై నిరంజన్ రెడ్డి సైలెంట్గా ఉంటారా, స్పందిస్తారా అన్నది వేచి చూడాలి.